లో మేము దాదాపు 45 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. మేము 250 రూపాయల నుంచి ఇప్పటి వరకు మేము పనిచేస్తున్నాం. మాకు 13,400 వస్తున్నాయి జీతం. మా పరిస్థితి ఏంటో సంజయ్ రెడ్డి గారికి తెలుసు. ఇది ఇందిరాగాంధీ అంటే రాజీవ్ గాంధీ గారు 1975లో మాకు స్థాపించారు. ఆ రోజు మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారిని వేదికపై స్వాగతం చేయాలని కోరుతున్నాను. మాట్లాడారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి వెల్కమ్ చెప్పుకుంటూ మా సీతక్క గారు మాకు ఇచ్చిన మాట ప్రకారం మాకు ఈ వాగ్దానం నెరవేరుస్తారని మేము అనుకుంటున్నామండి. మాకు మేనిఫెస్టోలో ఉన్న ప్రకారం కంపల్సరీ 26,000 జీతం. మా పరిస్థితులు ఏంటో తెలుసు. బడుగు వర్గాల నుంచి వచ్చిన మేము పేదలమండి. మాకు తప్పకుండా మాకు ఈ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. మరియు మాకు ఈ అంగన్వాడీలో చేస్తున్న ప్రతి విషయం మేము ఇక్కడ ఐఎన్టీఈసీలో మా 33 జిల్లాల అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనతో మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామండి. ఆ ప్రకారం మాకు మంచి పని చేస్తారని మేము నమ్ముతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సంఘాలు ఉండకూడదు, కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకే పెద్దపీట వేసి మరి మిగతా ఉద్యోగ సమస్యల యొక్క గొంతు కూడా నొక్కినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ప్రజాపాలనలో తప్పకుండా నేను కూడా ఒక మారుమూల ప్రాంతాల నుంచి అనేక కష్టాలు చూసినటువంటి వ్యక్తులుగా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నటువంటి కృతనిశ్చయంతో నా దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్ను నేను ఎప్పటికప్పుడు మూవ్ చేస్తూనే ఉన్నా. కానీ ఆర్థికంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి సకాలంలో ఈ 1 ఇయర్లో కొంతమంది కొన్ని శాఖలై ప్రాబ్లమ్స్ మరి పెద్దలు గౌరవనీయులు పిసిసి అధ్యక్షుల వారు మన మహేష్ గౌడన్న గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ. మరి పెద్దలు కూడా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మరి ఉద్యోగాలు కూడా దాదాపుగా 54,000 వరకు నిన్న ట్రాన్స్జెండర్స్తో సహా భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగుల యొక్క డిఏలను కూడా మరి పెండింగ్ డిఏలను కూడా ఒక్కొక్కటి ఇస్తూ వస్తున్నారు. అదేవిధంగా మనకు నిన్నగాక మొన్న 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ పోయినాయి. వాస్తవానికి చిరు ఉద్యోగులుగా చిన్న స్థాయి ఉద్యోగులుగా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ కానీ మరి వీళ్ళందరూ కూడా నా శాఖకు సంబంధించిన వాళ్ళే, ఆశా వర్కర్స్ కానీ ఇతర చిరు ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని మా క్యాబినెట్లో కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి పర్మనెంట్ కానటువంటి మిషన్ భగీరథ కార్మికులు కావచ్చు, అదేవిధంగా ఇతర మనకు సంబంధించినటువంటి మా కారోబార్లు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, పంచాయతీరాజ్ సెక్రటరీస్ కావచ్చు, ఇట్లా కింది స్థాయి ఉద్యోగులు, అదేవిధంగా మరి గోదావరి బెల్ట్లో ఉన్నటువంటి బొగ్గుగని కార్మిక సోదరులు కావచ్చు, వీళ్ళ అందరి కూడా చాలా సమస్యలు పెండింగ్లో పెట్టిపోయాయి. దాంతో మీకు అన్ని గతంలో 10 ఏళ్ళ ఉద్యమంలో పాల్గొని 10 ఏళ్లలో ఖచ్చితంగా వస్తాయని ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి సమస్య పరిష్కరిస్తారనుకుంటే 10 ఏళ్ళు తొక్కిపెట్టబడ్డాయి సమస్యలన్నీ. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్కడికైనా వచ్చి మాట్లాడడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి, సంఘాల ద్వారా తమ బాధలు వ్యక్తం చేసుకోవడానికి ఒక స్పేస్ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడింది. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి బాధ్యత మాది. కాకపోతే కొంచెం టైం కోసం, ఎందుకంటే టైం అంటే అంటారు 10 ఏళ్ళు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీకు తెలుసు. మరి ఇప్పుడు దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు 2 లక్షలే కూడా మాఫీ చేసి పేదింటి బిడ్డలు కూడా సన్నవడ్డు తినాలి, సన్న బియ్యం తినాలి,
అనే లక్ష్యంతో సన్న వడ్లకు కూడా బోనస్ ఇస్తూ ఇటు ఉద్యోగాలను నిరుద్యోగుల యువతకు ఉద్యోగాలు ఇస్తూ ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.